అస్సలాముఅలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ మనం చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, గార్లిక్ని, జింజర్ని ఇలా వేసుకొని, పచ్చిమిర్చి ఇలా వేసుకొని మిక్సీ వేసుకుంటే చాలా ఫ్రెష్గా సూపర్ టేస్టీగా బాగుంటుంది బిర్యానీ. చూడండి, పేస్ట్ ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి బాగా. గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం కర్డ్ వేసుకుందాం. ఒక చిన్న ప్యాకెట్ కర్డ్ వేసుకోండి. 2 స్పూన్స్ వరకు నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీరు కూడా మీకు ఎంత స్పైస్ కావాలో అందుని బట్టి వేసుకోండి. కస్తూరి మేతి కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్స్, టేస్టింగ్ సాల్ట్, కొంచెం టర్మరిక్ వేసుకోండి లాస్ట్లో, పసుపు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి సైడ్లో పెట్టుకొని. చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాం. చికెన్ మసాలా, గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు అది సైడ్లో పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, టొమాటో, పుదీనా, కొత్తిమీర ఇది కట్ చేసుకోవాలి. సైడ్లో పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఘీ 2 స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఘీ లేకపోతే మీరు స్కిప్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఘీ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఆయిల్లోకి వేసేద్దాం. ఒక 2 సెకండ్స్ వరకు బాయిల్ అయిన తర్వాత ఆనియన్ని మనం వేసుకోవాలి. ఆనియన్ పింకిష్ తర్వాత బ్రౌన్ కలర్ వస్తుంది, అంతవరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇంకో స్టవ్ మీద మనం రైస్కి వాటర్ పెట్టుకుంటున్నాం. అందులోకి ఫస్ట్లో నేను చూపించాను కదా ఆ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత సాల్ట్ని వేసుకుంటున్నాం. మీకు ఎంత బియ్యం కావాలో అంత సాల్ట్ని వేసుకోండి. చూడండి, ఇది కొంచెం పింకిష్ అవుతుంది కదా. ఇందులోకి కొంచెం కస్తూరి మెతి వేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కొంచెం అవుతుంది. నెక్స్ట్ మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం కడాయిలోకి వేసుకుందాం. ఇప్పుడు టొమాటోస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్, కొత్తిమీర, పుదీనా అంతా వేసి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ రైస్ని బాగా వాష్ చేసి పెట్టుకుని, కరెంట్ వెళ్ళిపోయిందండి ఏమనుకోకండి. రైస్ని అందులోకి వేసుకున్న తర్వాత ఒక 1 లెమన్ తీసి మనం చికెన్లోకి వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇలా ఫుడ్ కలర్స్ 2 టైప్స్ తీసుకోవాలి, రెడ్ అండ్ ఎల్లో. తీసి ఇలా వాటర్లో వేసి కలిపి ఒక 5 మినిట్స్ వరకు ముందే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ 2 కలర్స్ని కూడా సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు రైస్ 75% వరకు ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం రైస్ని, వాటర్ని సపరేట్ చేసేస్తున్నాం. చూడండి, మసాలా కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మసాలా, చికెన్ మసాలాలోకి మనం రైస్ని వేసేసి పైన కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా అప్పుడే మనం కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్స్ ఉంది కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం రైస్ కిందలోకి ఫుడ్ కలర్ అనేది వెళ్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం గార్నిష్ చేసుకోవాలి. నేను మీకు 10 to 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇది చూడండి, ఎంత రైస్ లోపల నుంచి బాగా మ్యారినేట్ అయిపోయిందనమాట. బిర్యానీ అనేది కుక్ అయిపోయిన 10-15 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. నేను బిర్యానీలోకి కర్డ్ చట్నీ అండ్ పుదీనా చట్నీని రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.